హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60 నుండి సెకండ్ సెక్షన్లోని సెకండ్ క్వశ్చన్ చూద్దాము. మళ్ళీ దీంట్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, ప్రూవ్ దట్ కాట్ ఆఫ్ 5/4 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ 2θ బై 1 మైనస్ సైన్ 2θ అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ 15 అన్నాడు. ఇక్కడ మనకి కాస్ ఆఫ్ 5/4 మైనస్ టీటా ఈక్వల్ టు కాస్ 2θ బై 1 మైనస్ సైన్ 2θ అని ప్రూవ్ చేయమన్నాడు. సో దాని తర్వాత ఇంకేం కనుక్కోమన్నాడు, మనల్ని కాట్ 15 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ మనం ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము. సో దాని ఈక్వల్ టు ఇది కాట్ ఆఫ్ 5/4 మైనస్ టీటా అనేది ప్రూవ్ చేద్దాం. ఓకేనా, సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఆర్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ, కాస్ 2θ బై 1 మైనస్ సైన్ 2θ. సో కాస్ 2θ అని మనం ఏమని రాయొచ్చు, కాస్ 2θకి ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా కదా ఫార్ములా. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై, సో ఇక్కడ 1ని మనం ఏమని రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. సో ఆ వాల్యూ ఇక్కడ రాద్దాం. 1 దగ్గర సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రాద్దాము. సో మైనస్ సైన్ 2θ ఈక్వల్ టు తెలుసు మనకి. సైన్ 2θ ఈక్వల్ టు ఏంటి, 2 సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది అంతే కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఓకేనా, సో ఇది ఏ ఇది బీ అనుకుంటే ఏ ప్లస్ బీ అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ ఏ మైనస్ బీ అంటే కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై, ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab లాగా ఉంది. ఓకేనా, సో ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. ఓకేనా, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్. సారీ ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఉంది కాబట్టి కాస్ టీటా మైనస్ సైన్ టీటా తీసుకుందాం. ఓకేనా, సో కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఇక్కడ బ్రాకెట్లో రాద్దాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఓకేనా, సో నెక్స్ట్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఒక కాస్ టీటా మైనస్ సైన్ టీటా, నెక్స్ట్ ఇక్కడ ఒక కాస్ టీటా మైనస్ సైన్ టీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకొక కాస్ టీటా మైనస్ సైన్ టీటా అనేది ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈ రెండిట్లలో సైన్ టీటాని కామన్ తీద్దాం. ఓకేనా, సో పైన కింద రెండిట్లలో కూడా సైన్ టీటాని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ దాంట్లో సైన్ టీటా కామన్ తీస్తే ఇక్కడ కాస్ టీటా ఉందిగా, సో కాస్ టీటా బై సైన్ టీటా అని రాయొచ్చు అంతే కదా. కాస్ టీటా బై సైన్ టీటా ప్లస్ ఇక్కడ సైన్ టీటాని కామన్ తీసాం అంటే ఎంత ఉంటుంది, 1. సో నెక్స్ట్ సైన్ టీటా ఇప్పుడు ఏమవుతుంది, కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ 1. ఓకేనా, సో ఇక్కడ ఒకసారి చూడండి, సైన్ టీటా కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, కాస్ టీటా బై సైన్ టీటా. ఒకవేళ ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుందాం అనుకోండి, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా అని తీసుకుంటే ఈ సైన్ టీటా అనేది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, కాస్ టీటా ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ సైన్ టీటాని కామన్ తీస్తే ఏమవుతుంది, కాస్ టీటా బై సైన్ టీటా అని రాయొచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఈ సైన్ టీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ బై సైన్ అంటే ఏంటి, కాట్ టీటా ప్లస్ 1 బై కాట్ టీటా మైనస్ 1 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమని రాయొచ్చు ఒకసారి చూడండి, కాట్ టీటా ఇంటూ, సో ఇక్కడ కాట్ 5/4 వాల్యూ తెలుసు మనకి. కాట్ 5/4 వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ ఫస్ట్ ఇది రాద్దాం రండి, కాట్ టీటా ఇంటూ 1 అని రాసి ప్లస్ 1 బై కాట్ టీటా మైనస్ 1. ఇక్కడ కాట్ టీటా ఇంటూ 1 అన్నా కూడా దాని వాల్యూ ఎంత, కాట్ టీటానే కదా. సో అందుకని అలా రాసాం. సో నెక్స్ట్ ఇక్కడ కాట్ టీటా ఇంటూ 1 దగ్గర ఏం రాద్దాం, కాట్ 5/4 రాద్దాం ప్లస్ 1 దగ్గర మళ్ళీ కాట్ 5/4 బై
cot theta మైనస్ కాట్ π/4. ఇది ఎలా ఉంది? కాట్ ఏ కాట్ ఎలా ఉంది ఒకసారి చూడండి. కాట్ ఏ కాట్ బి ప్లస్ 1/cot a మైనస్ కాట్ బి లాగా ఉంది, అంతే కదా. సో ఇక్కడ కాట్ టీటా ఇంటూ కాట్ π/4. సో ఇవన్నీ అలానే రాద్దాం. బై కాట్ టీటా మైనస్ కాట్ π/4. కాట్ ఏ కాట్ బి ప్లస్ 1/cot a మైనస్ కాట్ బి. సో దేనికి ఈక్వల్? కాట్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సో కాట్ ఆఫ్ 5/4 మైనస్ టీటా. ఓకేనా. సో కాట్ ఆఫ్ 5/4 మైనస్ టీటాకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఏమొచ్చింది? ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్కి ఈక్వల్ అయింది కదా. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇంకేం కనుక్కోమన్నాడు మనల్ని? కాట్ 15 వాల్యూ కనుక్కోమన్నాడు. సో టీటా ఉన్న దగ్గర ఎంత రాయాలి? 15 రాయాలి. సో కాట్ 15 టీటా ఈక్వల్ టు 15 సారీ కాట్ 15 వాల్యూ కనుక్కోమన్నాడు కదా. ఓకేనా. సో ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. కాస్ ఏముంది అక్కడ? కాస్ 2 టీటా అంటే 2 × 15. కాట్ 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాట్ 15 అంటే టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ తీసుకోవాలి. ఓకేనా. సో టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ అయితే అప్పుడు కాట్ 15 వాల్యూ ఎంత అవుతుంది? కాస్ 2 × టీటా అంటే 30 డిగ్రీస్ బై 1 మైనస్ సైన్ 2 టీటా అంటే 2 × 30 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 2 × 30 అంటే కాస్ 60 బై 1 మైనస్ సైన్ 60. సో దట్ ఈక్వల్ టు కాస్ 60 వాల్యూ ఎంత? 1/2. కాస్ 60 వాల్యూ ఎంత? 1/2 కదా. సో 1/2 బై 1 మైనస్ సైన్ 60 వాల్యూ √3/2. సో నెక్స్ట్ 1/2 బై ఇటు సైడ్ వస్తుంది 2 మైనస్ √3/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 1/2 మైనస్ √3 వస్తుంది. 1/2 మైనస్ √3. సో అప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 2 మైనస్ √3 ఉంది కదా. సో డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. సో రేషనలైజ్ చేయాలంటే ఎలా చేస్తాం? దీనికి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై చేస్తాం, ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం కదా. అంటే ఇక్కడ 2 మైనస్ √3 ఉంది కాబట్టి 2 ప్లస్ √3 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? 1 × 2 ప్లస్ √3 అంటే 2 ప్లస్ √3 బై ఇది a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లాగా ఉంది. అంటే a స్క్వేర్ అంటే 2² మైనస్ b² అంటే √3². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 2 ప్లస్ √3 బై 2² అంటే 4 మైనస్ 3 ఈక్వల్ టు 2 ప్లస్ √3. ఓకేనా. సో దేర్ఫోర్ కాట్ 15 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2 ప్లస్ √3. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. దీంట్లో ఇఫ్ టీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అండ్ సైన్ టీటా ఈక్వల్ టు -4/5. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కొసెకెంట్ ఆఫ్ θ/2 అండ్ tan θ/2 అన్నాడు. సో టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది అన్నాడు? థర్డ్ క్వాడ్రంట్లో ఉంది అన్నాడు. సో టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది అంటే థర్డ్లో ఏమేమి పాజిటివ్ ఉంటాయి? tan కాట్ మాత్రమే పాజిటివ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. సో అంటే ఇక్కడ సైన్ నెగిటివే. సో నెక్స్ట్ కాస్ కూడా ఎలా ఉంటుంది? నెగిటివే ఉంటుంది. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ సైన్ టీటా ఈక్వల్ టు -4/5 అండ్ టీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఇప్పుడు మనము tan కనుక్కోవాలంటే సైన్ ఒకటే ఉంది మనకి. సో కాస్ కూడా కావాలి కాబట్టి సో కాస్ వాల్యూ కూడా ఇక్కడ కనుక్కుందాం. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ టీటా తీసుకుంటే సో సైన్ టీటా ఈక్వల్ టు అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ కదా. సో టీటాకు ఆపోజిట్ సైడ్ ఉండేది ఇది 4 ఇది. సో ఇది హైపోటెనియస్ అంటే ఇది 4/5. సో ఇది ABC తీసుకుంటే ఇది పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని మనం ఈ సైడ్ కనుక్కోవచ్చు. ఇలా AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². AC వాల్యూ ఎంత? 5. స్క్వేర్ అంటే 5² అంటే ఎంత? 25 ఈక్వల్ టు AB² అంటే 4² అంటే 16 వస్తుంది ప్లస్ BC². 25 మైనస్ 16 ఈక్వల్ టు BC². సో BC² ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9. సో దెన్ BC ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది, అంతే కదా. సో BC ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3. సో సైన్ టీటా ఈక్వల్ టు -4/5. మరి అప్పుడు కాస్ టీటా అంటే ఏమని రాస్తాం? అడ్జసెంట్ సైడ్. టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏది? ఇదే కదా, BCఏ కదా.
సో 3 వచ్చింది. 3 బై హైపోటెన్యూస్ అంటే 5. కాకపోతే టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి కాస్ కూడా ఏమవుతుంది, నెగిటివే అవుతుంది. నెగిటివే తీసుకోవాలన్నమాట. అంటే కాస్ టీటా ఈక్వల్ టు ఎంత, -3/5. సో ఇప్పుడు టాన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే 4, అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, 3 వచ్చింది కదా. సో 4/3. మరి ఇక్కడ సైన్ ఎలా తీసుకుంటాం, ఇది టాన్ కాబట్టి టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి టాన్ అనేది పాజిటివ్ కాబట్టి 4/3 తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, కొసెకండ్ టీటా బై 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో కొసెకండ్ టీటా బై 2 ఫైండ్ అవుట్ చేయడానికంటే ముందు సైన్ టీటా బై 2 కనుక్కుందాం. ఓకేనా. సో సైన్ టీటా బై 2 కనుక్కొని దాని నుండి కొసెకండ్ టీటా బై 2 అనేది కనుక్కుందాం. ఓకేనా. సో సైన్ టీటా బై 2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 - cos theta by 2. ఓకేనా. సో 1 - cos theta by 2. సో దట్ ఈక్వల్ టు 1 - cos theta వాల్యూ ఎంత, -3/5. సో -3/5 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. +3/5/2. సో నెక్స్ట్ √5 + 3/5/2. సో దట్ ఈక్వల్ టు √5 + 3 అంటే ఏమవుతుంది, 8. 8/5/2. ఓకేనా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ √8/5. ఈ 2 అనేది పైకి వస్తే ఏమవుతుంది, 1/2 అవుతుంది. అంతే కదా, 1/2 అవుతుంది. సో 2 1s are 2 4s are. సో దట్ ఈక్వల్ √4/5 వస్తుంది. సో దీన్ని √4/5 ఏమని రాయొచ్చు, √4/5 అని రాయొచ్చు కదా. సో దానికి సపరేట్ రాశాను. అప్పుడు √4 వాల్యూ ఎంత, 2/5. సో ఇది దేని ఈక్వల్ టు సైన్ టీటా బై 2 వచ్చింది. మరి కొసెకండ్ టీటా బై 2కి ఏంటి ఫార్ములా, 1/sin θ బై 2 కదా. ఇవి రెండు కూడా రెసిప్రోకల్ ఉంటాయి కదా. సో కొసెకండ్ టీటా బై 2 ఈక్వల్ టు 1/sin θ బై 2. సో దట్ ఈక్వల్ టు 1/2/5. అంటే దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, √5/2 అవుతుంది. కొసెకండ్ టీటా బై 2 ఈక్వల్ టు ఎంత, √5/2. సో నెక్స్ట్ టాన్ టీటా బై 2 కనుక్కోవాలి. ఓకేనా. సో టాన్ టీటా బై 2 కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ సైన్ టీటా బై 2 అనేది వచ్చింది. సో కాస్ టీటా బై 2 కనుక్కుంటే దాని నుండి టాన్ టీటా బై 2 అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాస్ టీటా బై 2 మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కాస్ టీటా బై 2కి ఫార్ములా ఏంటి, √1 + cos θ బై 2. ఓకేనా. సో √1 + cos θ బై 2. సో దట్ ఈక్వల్ టు 1 + cos θ. cos θ వాల్యూ -3/5/2. సో దట్ ఈక్వల్ టు 5 - 3/5 × 2. ఓకేనా. సో నెక్స్ట్ 5 - 3 అంటే 2/5 × 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో √1/5 వచ్చింది. అంటే 1/√5 కదా. √1/√5 అంటే √1 వాల్యూ 1. సో నెక్స్ట్ √5. సో ఇది cos θ బై 2 ఈక్వల్ టు 1/√5 వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టాన్ టీటా బై 2 కావాలి. సో టాన్ టీటా బై 2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సైన్ టీటా బై 2/cos θ బై 2. సైన్ టీటా బై 2 తెలుసు మనకి, ఎంత వచ్చింది, 2/√5 బై cos θ బై 2 ఎంత వచ్చింది, 1/√5. ఓకేనా, 1/√5. సో నెక్స్ట్ ఇప్పుడు 2/√5 ఇంటూ 2/√5 1/√5 అనేది పైకి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. అంటే √5/1 వస్తుంది. అంతే కదా, √5/1 రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంతేనా. సో దట్ ఈక్వల్ టు టాన్ టీటా బై 2 ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా. టాన్ టీటా బై 2 ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, 2 అవుతుంది. Therefore tan theta by 2 equal to 2. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.